తెలంగాణలో రైతు రుణమాఫీ అమలుకు సమయం దగ్గర పడుతుంది. అయితే ఈ నేపథ్యంలో నిబంధనలు ఏంటి, ఏ వర్గాల వారికి మాఫీలు అమలు చేస్తారు, ఎవరెవరకు కోత విధిస్తారు, ఇందుకోసం ఎలాంటి రూల్స్ పెట్టబోతున్నారన్న దానిపై విస్తృతంగా చర్చ నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పలు అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏ నిబంధనలు విధించనుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పంటల రుణమాఫీని ఆగస్టు 15 లోపు అమలు చేస్తాం. ఇందులో మరో సందేహానికి తావు లేదని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం. అలా చెప్పడమే కాదు, అందుకు అవసరమైన కసరత్తులు సైతం మొదలుపెట్టింది. అయితే రాష్ట్ర బడ్జెట్ దృష్ట్యా నిధుల కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను, ప్రత్యామ్నాయాలను వెదుకుతోంది. ఈ కోవలోనే ఎవరెవరికి పంట రుణాల మాఫీని అమలు చేయాలన్న దానిపై నిబంధనలు రూపొందించే పనిలో పడింది. అర్హులైన వారికే పంట రుణమాఫీ అమలు చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అనర్హులైన వారిని ఏరివేసేందుకు పలు నిబంధనలు తీసుకొస్తోంది. ఈ దిశగా కసరత్తు చేసిన అధికారులు ఇప్పటికే పలు ప్రతిపాదనలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధానంగా పట్టాదారు పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయ పన్ను చెల్లించేవారు, ఉద్యోగులను లబ్దిదారుల జాబితా నుంచి మినహాయించాలంటూ మంత్రిమండలి సమావేశం ఎజెండాలో ప్రతిపాదించినట్లు సమాచారం. పంట రుణాల మాఫీపై సమావేశం ఈ వారంలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు అధికారులు. ఇప్పటికే వ్యవసాయ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు 2 లక్షల వరకు రుణాలు తీసుకున్నారు, వారి జాబితా ఏంటనేది గుర్తించే పనిలో ఉన్నారు. సంబంధిత వివరాలను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు. మరో 2-3 రోజుల్లో ఈ మొత్తం జాబితా అధికారుల చేతికి రానుంది. ఈలోగానే ఎవరెవరికి రుణమాఫీ అమలు చేయాలన్న దానిపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. కొన్ని ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇక పంట రుణాలకు సంబంధించి లబ్దిదారుల విషయానికొస్తే రైతు బంధు పథకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది లబ్దిదారులుండగా వీరిలో 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న వారు సైతం ఇదే సంఖ్యలో ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రైతు బంధు లబ్దిదారుల్లో దాదాపు 6 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు లేనేలేవు. దీంతో వాటిని ప్రామాణికంగా తీసుకుంటే పంట రుణాల మాఫీ లబ్దిదారుల సంఖ్య 6 లక్షల వరకు తగ్గుతుంది. అంటే 60 లక్షల మంది మిగులుతారు. ఇక రైతు బంధు ప్రకారం చూస్తే కుటుంబంలో 2-3 వారందరికీ రైతు బంధు డబ్బులు పడుతున్నాయి. కానీ అందరికీ రేషన్ కార్డులు లేవు. కుటుంబ పెద్దకు మాత్రమే ఉంటోంది. దీంతో రేషన్ కార్డు నిబంధన పెడితే కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. తద్వారా మరో 18 లక్షల మంది వరకు లబ్దిదారులు తగ్గుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తే ఆ సంఖ్య మరో 2 లక్షల వరకు తగ్గుతుంది. మొత్తంగా చూస్తే ఇలాంటి నిబంధనల కారణంగా పంట రుణమాఫీ వర్తించే వారి సంఖ్య 40 లక్షల మందికి కొంచెం అటూ ఇటుగా ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికీ రాష్ట్రంలో 36 లక్షల మందికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద సాయం అందుతోంది. అయితే రుణమాఫీ కోసం ఈ విధి విధానాల మీద చర్చ సాగుతున్నా ఆ నిబంధనలను యథాతథంగా దీనికి వర్తింపజేయడం ఇబ్బందికరంగా మారుతుందని ప్రభుత్వం ఓవైపు భావిస్తున్నట్లు సమాచారం. కేవలం విధి విధానాలే కాదు, ఎప్పటినుంచి తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తింపచేయాలన్న దానిపైన ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తేదీని పరిగణలోకి తీసుకుని అంతకు సంవత్సరం ముందు నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని కొందరు అధికారులు ప్రతిపాదించారు.
కానీ ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం విముఖత చూపించింది. 2018 డిసెంబర్ 12 నుంచి తీసుకున్న పంట రుణాలు రెన్యువల్ అయిన వాటికి మాఫీ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా రుణాలు తీసుకున్న రైతుల వివరాలు సేకరించాలని సూచించింది రేవంత్ సర్కార్. మొత్తం మీద చూస్తే పంట రుణాల మాఫీకి సంబంధించి ప్రతిపాదనలు రాగా దీనిపై కేబినెట్లో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏది ఏమైనా నిజమైన అర్హులకే ఈ పథకం ద్వారా లబ్ధి కలిగేలా చూడాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఓ విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేసి అమలు తీరుతెన్నులపై పక్కాగా దృష్టి సారించనుంది.